జుకీనీ పెసరట్టు. వావ్, జుకీనీ పెసరట్టు అంటే పెసరట్టు అనగానే అందరికీ చాలా ఇష్టము. అండ్ జుకీనీ మనం చాలా తక్కువ యూస్ చేస్తాం మన ఇండియన్ వాళ్ళైతే. సో చూద్దాం ఎలా ఉండబోతుందో రెండింటి కాంబినేషన్. ఓకే, నేను ఇంగ్రీడియంట్స్ తెచ్చేస్తాను. ఓకే లాస్ట్ ఇంగ్రీడియంట్స్ తెచ్చేసాను. ఓ మై గాడ్, ఇంగ్రీడియంట్స్ అయితే చాలా ఎక్కువగా కనిపిస్తూ ఉన్నాయి. అండ్ ఓకే, పెసరపప్పు అంతా నువ్వు నానబెట్టుకొని తీసుకొచ్చావు. నానబెట్టుకొని శనగపప్పు కూడా అంటే ఎన్ని అవర్స్ నానబెట్టావు? లైక్ ఓవర్ నైట్ లేదంటే నార్మల్లీ 6 to 7 hours అలా కూడా నానబెట్టచ్చు. ఓకే, సో మరి ఈ ప్రాసెస్ స్టార్ట్ చేసేద్దామా? ఓకే, సో ఫస్ట్ నేను ఏదైతే నానబెట్టానో అది బ్యాటర్ లాగా కావాలి కాబట్టి ఫస్ట్ నేను మిక్సీ పడతాను. ఓకే, సో మిక్సీ జార్ తీసుకొస్తాను. ఒక స్పూన్. సో ఫస్ట్ మనం ముందుగా నానబెట్టుకున్న పెసర్లు, సో పెసర్లు నార్మల్లీ కూడా అందరు ఇలా నానబెట్టేసుకొని జస్ట్ ఇట్లా రోస్ట్ లాగా చేసుకొని తీసుకుంటారు కదా. సో పెసరపప్పు అయితే వేస్తాం. నెక్స్ట్ శనగపప్పు. ఓకే, సో క్వాంటిటీ ఎలా ఉండాలంటే 1:1 1:2? 1:2. ఇది ఒక 1 cup తీసుకుంటే ఇది 1/2 cup. ఓకే, అలాగే మన పచ్చిమిర్చి, కొంచెం అల్లం, అలాగే కొంచెం ఉల్లిపాయలు. సో నేను ఎవ్రీథింగ్ కూడా ఇందులోనే మిక్స్ చేసేస్తున్నాను. ఇది మిక్స్. ఓకే, సో ఇవి మిక్సీ పట్టాలి. ఒకసారి అన్నీ జస్ట్ అలా కలిపేసుకుంటే కొంచెం వాటర్ కావాలేమో, కొద్దిగా వాటర్ తీసుకుంటే. సో ఒక బౌల్, సో ఇదంతా కూడా ఒక మిక్సింగ్ బౌల్లోకి తీసేసుకున్నాం. సో కన్సిస్టెన్సీ సరిపోతుందా? కొద్దిగా వాటర్, సో ఇంకొన్ని వాటర్ పోసుకున్నాం మనం. ఓకే, సో వాటర్ తీసుకొస్తాను. మన బియ్యం పిండి. ఓకే, అలాగే కొంచెం ఉప్పు. సో పెసరట్టు అంటే చాలా ఇన్స్టెంట్గా రెడీ చేసుకోవచ్చు అన్నమాట. యా, కొంచెం ఉప్పు, కొంచెం ఇంగువ. సో ఇప్పుడు ఇంకా దీన్ని బాగా మిక్స్ చేసి, సో కన్సిస్టెన్సీ ఓకేనా? ఇంకొంచెం వాటర్ పడుతుంది ఇందులో కొంచెం. ఓకే, సో కన్సిస్టెన్సీ అయితే ఎగ్జాక్ట్గా వచ్చింది. అండ్ జుకీనీ పెసరట్టు అన్నావు కదా, సో పేరు డిఫరెంట్గా పెట్టావు కరెక్టే. మరి జుకీనీ ఎప్పుడు యాడ్ చేస్తున్నావు ఏంటి? అనుకున్నాను మీకు ఇంకా ఈ డౌట్ రాలేదు అని చెప్పేసి. నేనేంటి అంటే పెసరట్టు అంటే నార్మల్లీ పోర్ చేస్తారు కదా, నేను అలా చేయట్లేదు, కొంచెం వెరైటీగా చేస్తున్నాను. ఓకే, చూపిస్తారా? సో దానికన్నా ఆయిల్ గ్రీస్ చేసేసి. ఓకే, అదే యాక్చువల్గా సుక్కుని కొంచెం గ్రేట్ చేసి వేసేస్తారేమో ఇందులోనే అనుకున్నా, కానీ రౌండ్గా స్లైసెస్ కట్ చేసుకొని వచ్చారు కదా, సో అక్కడ డౌట్ వచ్చింది నాకు. సో హీట్ ఎక్కిపోయింది కదా, నేను ఇప్పుడు వేస్తున్నాను జుకీనీ పెసరట్టు.
పెసరట్టు అంటే కొంచెం రౌండ్గా ఉండాలి కదా. పల్లవి చక్కగా కింద బ్రౌనిష్ కలర్లో వచ్చేసినట్టుంది. సో మనం టర్న్ చేద్దాం. సో యూజువల్గా పెసరట్టు అంటే మనం ఒకవైపే కాల్చుకొని దాని మీద ఉల్లిపాయలు అలా వేసుకుంటూ ఉంటాం, బట్ ఇది రెండు వైపులా కాల్చాం కదా. సో నార్మల్లీ పెసరట్టు అంటే ఒకే సైడ్ కాల్చుకుంటాం, బట్ ఇందులో జుక్కిని కూడా యాడ్ చేసాం కాబట్టి రెండు వైపులా కాల్చుకుంటున్నాం. ఓకే, సో నాకు తెలిసి అయిపోయి ఉంటుంది. సో ఇంకా సర్వ్ చేసుకుందాము మరి. కొద్దిగా అలా గార్నిషింగ్కి జుక్కిని కూడా యాడ్ చేద్దాం. యా, ఓకే లాస్య, మన జుక్కిని పెసరట్టు అయితే రెడీ అయిపోయింది. ఓకే, జుక్కిని పెసరట్టు అయితే రెడీ అయిపోయిందండి. మరి దీనికి కావాల్సిన పదార్థాలు అలాగే తయారు చేసుకునే విధానం మరొకసారి చూసేద్దాం. జుక్కిని పెసరట్టుకి కావాల్సిన పదార్థాలు: జుక్కిని 1, పెసలు 1 కప్పు, బియ్యం పిండి 1 టేబుల్ స్పూన్, పచ్చిశనగపప్పు 1/2 కప్పు, పచ్చిమిర్చి 3, అల్లం ముక్కలు కొద్దిగా, ఇంగువ చిటికెడు, ఉప్పు తగినంత, నూనె 2 టేబుల్ స్పూన్లు, ఉల్లిపాయ ముక్కలు 1/2 కప్పు. జుక్కిని పెసరట్టు తయారు చేసుకునే విధానం: ముందుగా మిక్సీ జార్లో నానబెట్టిన పెసలు, నానబెట్టిన శనగపప్పు, పచ్చిమిర్చి, అల్లం ముక్కలు, ఉల్లిపాయ ముక్కలు వేసి మిక్సీ పట్టి పేస్ట్ చేసుకొని ఒక బౌల్లోకి తీసుకోవాలి. దీనిలో బియ్యం పిండి, తగినంత ఉప్పు వేసి, ఇంగువ వేసి, తగినన్ని నీళ్లు పోసి బాగా కలుపుకోవాలి. ఈ పిండిలో జుక్కిని ముక్కలు ముంచి తీసి పెనంపై దోసలు అమర్చి నూనెతో 2 వైపులా కాల్చుకోవాలి. ఆపై సర్వింగ్ ప్లేట్లోకి తీసుకొని జుక్కిని ముక్కలతో సర్వ్ చేసుకుంటే ఎంతో రుచికరమైన జుక్కిని పెసరట్టు రెడీ.